హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకి ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ విత్ మెజర్మెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంతేకాదు ఈ ఫ్రాక్ వచ్చి మనకు ఒక కస్టమర్ ఇచ్చారండి. సేమ్ ఇదే విధంగా కావాలని చెప్పి మనం అదే విధంగా డిజైన్ అయితే చేసించాము. వాళ్ళ కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారండి. వాళ్ళకి ఈ ఫ్రాక్ బాగా నచ్చింది అండ్ అవుట్ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రాక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి స్టార్ట్ చేద్దాం పదండి. చూడండి, ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి నేను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి 1 మీటర్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ సపరేట్గా కటింగ్ చేసుకున్నాను. బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి సపరేట్గా కటింగ్ చేసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం మనం 2 ఫోల్డ్స్ మీద క్లాత్ అయితే తీసుకోవాలండి. క్లాత్ యొక్క విడ్త్ వచ్చి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, 9.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుందాము. కట్ షోల్డర్ వచ్చి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ అండి. అలాగే చెస్ట్ లెంత్ దగ్గర నుంచి మనం హ్యాండ్ రౌండింగ్ విడ్త్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ విడ్త్ మార్కింగ్ అలాగే షోల్డర్ మార్కింగ్ జాయిన్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే 1.5 ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లెంత్ చూసుకోవాలి. వేస్ట్ లెంత్ వచ్చి 6 ఇంచెసే తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేస్తూ మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో 1/2 ఇంచ్ని స్లోప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్ కోసం నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్కి తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా నెక్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండింగ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్డింగ్ కోసం మనం 1 ఇంచ్కి కర్వ్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం టోటల్ బాడీ కటింగ్ అనేది చేసుకుందాము. బాడీ పార్ట్ కటింగ్ అయిన తర్వాత మనం బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. చూడండి, 2 ఫోల్డ్స్ మీద అయితే తీసుకున్నాను. చూడండి, విడ్త్ వచ్చి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. అంటే డబల్ ఫోల్డ్ మీద 30 ఇంచెస్ వస్తుంది. అండ్ లెంత్ వచ్చి 16 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకొని బాడీ పార్ట్కి ఎంత లెంత్ ఉందో దానికి ఫ్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. ఇది చూడండి, నెక్ దగ్గర ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని నెక్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ దగ్గర కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, 2 సైడ్స్. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర పైన స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. షోల్డర్కి నేరుగా టక్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర సెంటర్లోకి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే బటన్స్ పెట్టుకోవడానికి స్ట్రిప్ యాడ్ చేసుకోవాలి కదా, సో దానికోసం మనం సెంటర్లోకి కటింగ్ అనేది చేసుకుంటామండి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత 2 స్ట్రిప్స్ అయితే తీసుకోవాలి. 2 స్ట్రిప్స్ తీసుకొని మనం బటన్స్ కోసం స్టిచ్చింగ్ అనేది 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్న పిక్లో మీకు నెక్ దగ్గర డిజైన్ ఉంది కదా, ఫ్రిల్స్ పెట్టి సేమ్ ఆ డిజైన్ కోసం మనం స్ట్రిప్ని అయితే తీసుకున్నాము. అలాగే బోత్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నామండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి, 2 సైడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. క్లాత్ మొత్తం మనం ఎంత లెంత్ తీసుకున్నామో అంత ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా 2 స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలండి మనం. చూడండి ఇలా 2 స్ట్రిప్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లేస్ ఒకటి తీసుకున్నానండి, వైట్ లేస్ డిజైన్ కోసం. చూడండి ఈ లేస్ని మనం ఆ స్ట్రిప్ దగ్గర లాస్ట్లో అయితే రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మొత్తం 2 స్ట్రిప్స్కి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 స్ట్రిప్స్ అయితే రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి అలాగే ఫ్రంట్ పార్ట్ దగ్గర వరకు మొత్తం ఫ్రంట్ పార్ట్ లాస్ట్ వరకు ఈ విధంగా లైన్గా జాయింట్ అనేది చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ సెకండ్ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే ఇటువైపు కూడా మనం అలాగే డిజైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి బోత్ సైడ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఫ్రిల్స్ యాడ్ చేసామో అక్కడ మళ్ళీ లేస్ పైన ఇంకొక లేస్ లైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, బోత్ సైడ్స్ వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే డిజైన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బటన్స్ కోసం స్ట్రిప్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ స్ట్రిప్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉక్స్లు అయినా వేసుకోండి లేదంటే బటన్స్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఈ విధంగా అయితే రెండింటిని పైన పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. బాడీ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చేసే ముందు బాడీ పార్ట్ చూడండి, బాడీ పార్ట్ యొక్క లెంత్ టోటల్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి టోటల్ లెంత్ వచ్చి మనకి 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని ఈ టోటల్ 14 ఇంచెస్ సరిపోయేలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ బాటమ్ పార్ట్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టుకొని టోటల్ 14 ఇంచెస్ వచ్చేలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు లెంత్ అనేది చెక్ చేసుకోండి. టోటల్ 14 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూడండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఫస్ట్ లెంత్ అయితే చెక్ చేసుకోండి. లెంత్ చెక్ చేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలుపుకొని జాయింట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండు కలుపుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ లాగానే జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రాక్ని ఫోల్డింగ్ చేసుకొని సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. సైడ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత అంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇదండి ఫ్రాక్ వీడియో. ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ డిజైనర్ వీడియోస్ మీ దాకా చేరుతాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనండి.